మీరు శర్వానంద్ గారితో కూడా ఆల్మోస్ట్ 2 మూవీస్ చేసినట్లున్నారు. శ్రీకారం ఒకటి చేశారు, శతమానం భవతి చేశారు. ఆయనతో ఏమన్నా ఉందండి మంచి ఎక్స్పీరియన్స్? శతమానం భవతి ఇలా నేను మామూలుగా చెప్పాను అనమాట. అంటే మనం ఏదో హీరో గారితో కొంచెం ఏదో దగ్గర అవడానికి ఏదో ప్రయత్నం చేస్తుంటాం కదా. సార్ మన శతమానం భవతి చేశానండి నేను మీతోని, అసలు ఎక్కడ చేశారు మీరు అని అడిగాడు. అనేసి అదే సార్ పూజారి క్యారెక్టర్ చేశాను కదా ఇంట్లో. ఓకే 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 బాగా చేశారు, వెరీ గుడ్ అని చెప్పి అన్నారు అనమాట. తర్వాత కూడా ఆయన చాలా బాగుంటారు సెట్లో కూడా. శ్రీకారంలో కూడా నన్ను కన్విన్స్ చేసేది ఒక సీన్ ఒకటి ఉంది, దాంట్లో నేనేమో అగ్రెసివ్గా ఉంటాను, అది కూడా బాగుంటారండి ఆయన, చాలా బాగా చేశారు. కాకపోతే ఆ శ్రీకారంలో హీరోయిన్ ఉంది, ఆ అమ్మాయి పేరు తమిళ అమ్మాయి, నాని గ్యాంగ్ లీడర్లో కూడా హీరోయిన్గా చేసింది, మోహన ఏదో ఉంది పేరు, అమ్మాయి పేరు. ఓకే. ఇప్పుడు హీరోయిన్ అమ్మాయి తమిళ అమ్మాయి, పెద్ద హీరోయిన్ మనకేం తెలియదు కదండి. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇక్కడ ఇప్పుడు మీరు గుర్తుపట్టినట్టే చక్రవాకం చేశారు కదా మీరు, అదే ఉంటుంది కదా, ఆవిడ దగ్గర ఏముంటుంది ఏం లేదు. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆవిడ చూసి నన్ను మీరు అరుంధతి చేశారు కదా అనేసి అడిగింది అనమాట. నాకు చాలా ఇది అనిపించింది అనమాట. అంటే వాళ్ళు అసలు పట్టించుకోరు కదండి. తర్వాత మనకన్నా పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఇది తన హీరోయిన్ అయ్యుండి కూడా నన్ను మీరు అరుంధతిలో చేశారు కదా అంటే అవునండి అని అన్నాను. చాలా బాగా చేశారండి, నాకు బాగా ఇష్టం ఆ క్యారెక్టర్ అది అని చెప్పి చెప్తే నాకు చాలా చాలా అంటే అప్రిషియేషన్ అనేది ఇప్పుడు అలాంటిది, అది రియల్ అప్రిషియేషన్స్ అనమాట. మా ఫ్రెండ్స్ నేను తెలిసిన వాళ్ళు అబ్బాబో భలే చేశారు నా సినిమాలు అంటే ఇవన్నీ లెక్క పెట్టుకోను, నేను లెక్క పెట్టుకోకూడదు కూడా. మన గురించి తెలియని వాళ్ళు, మనం ఎవరో తెలియని వాళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తేనే నిజమైన అప్రిషియేషన్. అలాంటి దాని గురించి ఎదురు చూస్తున్నాను ఇంకా ఇంకా ఇంకా. పూరి జగన్నాథ్ గారి ఇంటికి వెళ్తే లోపలికి వెళ్లకుండా ఆపేసేసారా మిమ్మల్ని? అవును, అంటే గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు కదండి, గూర్ఖా వాళ్ళు ఎవరో నేపాలి అతను అలౌ చేయట్లేదు, నన్ను లోపలికి వెళ్ళనట్లేదు. జనరల్గా నాకేంటంటే చక్రవాకం మనల్ని ఎవరు గుర్తుపడతారు ఎందుకు అన్నట్టు. ఈవెన్ పూరి జగన్నాథ్ కూడా నేను తెలుసు, కానీ ఇప్పుడు ఈ గేట్ దాటి లోపలికి వెళ్తే కదా ఆయన నేను కలిసేది. సరికి అప్పుడు నాకు వెళ్ళలేదు. ఇదేంటి మామూలుగా అందరూ గుర్తుపడుతున్నారు నన్ను, చక్రవాకం నాకు ఫేమ్ ఉంది నన్ను అది ఇది అన్నప్పుడు వాడు అసలు పట్టించుకోకుండాను నాయనాయ్ జావ్ జావ్ అంటే ఎట్లా ఉంటుంది. నాకేంటి నాకు ఈ బాధ, ఇక్కడ వచ్చి గేట్ దగ్గర పడిగాపులు ఏంటి, ఐ హ్యావ్ మై ఓన్ ఎవ్రీథింగ్. నా కారు ఉంది, నాకు ఇల్లు ఉంది, బెడ్ ఫుడ్ దేనికి నాకేం లోటు లేదు, అంత బాగుంది. అంటే నేను కంఫర్ట్ జోన్లోనే ఉంటూ వచ్చాను, నాకు అంత బాగుంది. ఇక్కడ ఏంటి ఇది అని ఒక క్షణం అనిపించింది, కొంచెం బాధ అనిపించింది ఒక క్షణం. తర్వాత అనిపించింది అనమాట, ఇప్పుడు అలా అనుకుని ఉంటే చక్రవాకం ఉండేది కాదు నాకు. తర్వాత చక్రవాకం వల్ల నాకు వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళితేనండి వాళ్ళు గుర్తుపెట్టి అక్కడ అర్చకులు ఉంటారు, మామూలుగా తోసేస్తుంటారు లైన్లో వాలంటీర్స్ అందరూ, వాళ్ళు గుర్తుపెట్టి హే విల్సన్ గారు వచ్చారు విల్సన్ గారు అనేసరికి వాళ్ళ ద్వారం దగ్గర ఆపి దండం పెట్టుకుంటే నాకేంటంటే అబ్బా ఎంత అదృష్టం అనేది, కళ్ళు మూసుకుంటాను. మళ్ళీ వాళ్ళు తట్టి దేవుణ్ణి చూడండి కళ్ళు మూసుకుంటారేంటి ఇక్కడ మీరు అని చెప్పేసి వాళ్ళు, ఇదంతా కూడా చక్రవాకం వల్లనే వచ్చింది. మీరు బాగా అవమానకరంగా ఫీల్ అయిన సందర్భం ఏంటి అసలు లైఫ్లో? ఇలా చేశాను కాబట్టి, చక్రవాకం చేశాను కాబట్టే కదా నాకు ఇవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు నేను సినిమాల్లో చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి ఉంటాయి అని చెప్పి నేను అక్కడ ఎవరో ఒక అతను సిగరెట్ కాల్చుకోవడానికి వస్తే ఎవరని అంటే అతను కూడా నాకు తెలియదు అన్న డ్రైవర్ అనమాట. ఇలా నేను లోపలికి వెళ్ళాలంటే ఇతను ఇలా అబ్జెక్షన్ చేశాను, మరి నేను కూడా ఏం చేయలేనండి అని. ఒక పని చేయండి, మీరు లోపలికి వెళ్ళి పూరి జగన్నాథ్ గారిని కలుస్తారు కదా, మీరు డ్రైవర్ కదా సార్, ఇలా ఎవరో బిహెచ్ఎల్ ప్రసాద్ అట మీ గురించి వచ్చారు, గేట్ దగ్గర ఉన్నారు అని చెప్పండి. అతను లోపలికి రమ్మనమని అంటే వచ్చి చెప్పండి, అది పోనీ అని అన్నారనుకోండి, వదిలేయండి పర్వాలేదు.
కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు నమ్మకం అనమాట. అతను నా పేరు చెప్తే గుర్తుపడతాడు అనేసి ఒక నాకు కాన్ఫిడెన్స్. ఈ లోపల ఇతన్ని లోపల నుంచి ఎవరు పిలిస్తే ఈయన గబగబా లోపలికి వెళ్ళిపోవడం బండి కారు తీసుకొని వస్తున్నాడు. పూరి జగన్నాథ్ గారు ఇటు పక్క లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు. ఇలా వచ్చి గేట్ తీస్తాడు కదా, ఇలా వచ్చి నన్ను చూసి, హే ప్రసాద్ ఏంటి ఇక్కడ ఉండిపోయాను అంటే, ఇలా వద్దాం అనుకున్నాను సార్, ఇతను సెక్యూరిటీ అతను పంపించలేదు, సో దాని గురించి. లోపలికి వెళ్ళు, సత్యప్రసాద్ ఉంటారు కో డైరెక్టర్ గారు, ఆయనకి ఎలుకలు అనేసి అన్నారు అనమాట. ఓకే సార్ అన్న. ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళి సత్యప్రసాద్ గారిని కలిసిన తర్వాత మామూలు అది జరిగి ఒక రేట్ చెప్తాను నేను అది ఇదనండి, ఇవన్నీ జరిగాయి. రిటర్న్ వచ్చేస్తుంటే సెక్యూరిటీ అతను నన్ను పట్టుకొని మాఫ్ కీజియే సాబ్, ముझे नहीं मालूम आपको ने గలత్ మత్ సబ్జీ దండం పెట్టి అతని ప్రాబ్లం అంటే అప్పుడు నేను ఆలోచిస్తే నిజమే కదా, అతని డ్యూటీ ఏంటి, అతన్ని ఎవరిని పడితే వాళ్ళని లోపల పంపించేస్తున్నది ఇది అని చెప్పేసి అతను తిడుతుంటున్నారు. సో అతని డ్యూటీ అతను చేశాడు. అది ఒక క్షణం నాకు అలా బాధ అనిపించింది. కాకపోతే అవన్నీ తట్టుకొని ఈదుకొని అవన్నీ దాటుకొని రావాలి. నాతో ఉన్నప్పుడు నేను సీరియల్లో చక్రవాకం చేసే రోజుల్లో మంచి దీంట్లో ఉన్నాం. ఆ సీరియల్కి ఒక అతను వచ్చాడు, ఒక ఆర్టిస్ట్ వచ్చి ఏదో చేశాడు. అప్పుడు నా స్థాయి వేరు. అతను తర్వాత సినిమాలు చేస్తున్నప్పుడు నేను వెళ్ళేసరికి అతనికి ఒక క్యారవాను అది ఉంది, నాకేమో పక్కన ఏదో చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్లో ఉండండి సార్ అన్నారు. 3-4 ఉన్నాం, 3 కలిపి ఒక రూమ్ ఇచ్చారు. తర్వాత ఏంటి అని ఆలోచిస్తే అతను తర్వాత వచ్చి ఏం ప్రసాద్ గారు బాగున్నారా అది ఇది అని చెప్పి మన అప్పుడు టీవీ అప్పుడు ఇది చేశాను అది ఇది అని. కేదార్ శంకర్ అతని పేరు. ఓకే. తర్వాత ఏం క్యారెక్టర్ అని అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇలాగా ఫాదర్ వేషం, ఇలా అంటే అక్కడే మేము జయప్రకాష్ రెడ్డి బ్రదర్ వేషం ఉన్నది. మా అమ్మాయిని చూడ్డానికి అనేసి వస్తారు వాళ్ళు, అది ఏదో సీన్ అది. అంటే ఇక్కడ అతనికి ఒక స్థాయి ఎంత ఉంది. ఆయనేమో టీవీలో ఉన్నప్పుడు మామూలు ఇది మనందరం, అప్పుడు ఇంకొంచెం నాకే ఎక్కువ ఐడెంటిటీ ఉంది. ఈరోజు అంటే అతనే చెప్పాడు, పెళ్లి చూపులు మహిమండి ఇదంతాను. పెళ్లి చూపుల్లో హీరో ఫాదర్గా చేశాడు ఆయన, అది సూపర్ సక్సెస్. సో ఆ సక్సెస్ కౌంట్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను అవమానంగాను బాధపడిపోయి అని చేసే అవసరం లేదు, ఎందుకంటే ఆ సక్సెస్ నాకు అంతకుముందు చక్రవాకంలో వచ్చినప్పుడు నేను అనుభవించాను, ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు, మళ్ళీ రేపు ఇంకో రోజు వస్తుంది నాకు, అంతే తప్పించి అవమానంగా నేను ఇప్పుడు అనుకోనండి. మనం ఎక్కువ ఆశిస్తే బాధపడాల్సి వస్తుంది. మన స్థాయికి తగ్గట్టుగా మనం ఆలోచిస్తే ఎందుకు చేస్తున్నాం, మన క్యారెక్టర్ చేయాలనుకున్నాం, వెళ్ళినప్పుడు క్యారెక్టర్ గురించి కొంత తప్పదు. సినిమా ఇండస్ట్రీలో అండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ టైం వస్తే మీకు అన్నీ వస్తాయి, అది రావాలి, అది ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు మంచి వేషం దొరకాలి, ఆ సినిమా హిట్ అవ్వాలి, నాకు పేరు రావాలి, ఆటోమేటిక్గా ఉంటాయి. వాళ్ళు మనకి ఇవ్వాల్సింది ఇస్తారండి. సినిమా ఇండస్ట్రీలోని మీరు చిన్న వేషం పిలిచారు, చేస్తున్నారు, మీరు మామూలు కంఫర్ట్స్ ఇచ్చారు,